ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అని అందుకే అంటున్నా. ఇప్పుడు వర్మ గారి దగ్గరికి వెళ్ళక ముందు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి, వెళ్ళాక మీ అభిప్రాయం ఏంటి? నేను ఒకటే ప్రశ్న అడిగా, అంటే ఆయన సమాధానం మాత్రం నేను ఇప్పుడు చెప్పకూడదేమో, బట్ ఓకే. హ్యాపీ డేస్ నుంచి ఇంత జర్నీ వరకు మంచి కథల కోసం ట్రై చేస్తున్నాను, ఏది పడితే అది నేను చెయ్యను అన్నట్టు ఏదో అన్నారు. అంటే ఇంత టైం పట్టింది నాకు ఒక కథ సెలెక్ట్ చేసుకోవడానికి? అలా కాదు, కానీ నాకు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లో చేయాలి. ఒకవేళ ఈ వంగవీటి రాకపోయిన ఉంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రయత్నాలు ఏంటి వంశీది? నాకు పెద్ద పెద్ద గోల్స్ ఏవో ఉన్నాయి. ఈ రోజు దీంతో అయిపోయేది కాదు, నాకు కమల్ హాసన్తో యాక్ట్ చేయాలని ఉందండి. ఇంకా లిస్ట్ పెరిగిపోతుంది నాకు. సినిమాలు యాక్టర్ల వల్ల ఆడవండి, ఇది నిజం. సినిమా నేను నమ్ముతున్నా, బీయింగ్ అన్ యాక్టర్ నేను చెప్తున్నా, సినిమా డైరెక్టర్ల వల్ల ఆడతాయి ప్రాథమికంగా. రామ్ గోపాల్ వర్మ గారు అంటే బయట చాలా మందికి ఆయన అర్థం కాని పుస్తకం. పెద్దగా మారింది ఏం లేదండి, అదే చెప్తున్నా కదా. అంటే అతను హ్యాపీ డేస్ కి మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? శేఖర్ గారు రెమ్యూనరేషన్ అనకూడదు, ఒక చెక్ గిఫ్ట్ గా ఇచ్చారంతే. ఎంతో తెలుసుకోవచ్చా? ఇప్పుడు చెప్తే తప్పేం లేదండి. నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది, దాని పడ్డ కష్టాలు ఏంటి, అది ఇంకా ఎందుకు లేట్ అవుతుంది? ఎవరిని నాశనం చేసావు నువ్వు అంటే, ఆస్పైరింగ్ డైరెక్టర్ని, ఆస్పైరింగ్ యాక్టర్ని, ఆస్పైరింగ్ ప్రొడ్యూసర్ని నువ్వు నాశనం చేసావు. చాలా తప్పండి. దిల్ రాజు గారు వరుణ్ సందేశ్ ని హీరోగా పెట్టి ఒక సినిమా ఆఫర్ చేశారు. అంటే ఏదో కోకపేటలో భూమి అమ్ముకుని వచ్చిన డబ్బులతోటి చేసే వాళ్ళకి సినిమా మీద అవగాహన ఉండదు. అసలు బేసిక్ విషయం ఏంటంటే, ఏ సినిమా పడితే ఆ సినిమా చేయలేనండి. సో నేను ఆ ఒక్క సినిమాని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో 10 చెత్త సినిమాలు చేయకూడదు. ఇప్పుడు ఊపిరి ఇస్ నాట్ ఎ గ్రేట్ కమర్షియల్ సినిమా, ఏంటయ్యా చక్రాల కుర్చీలో హీరో కూర్చుంటాడా, ఇదేం సినిమా అంటారు, అంతే కదా. సత్యాగ్రహి అని ఒక సినిమా లాంచ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది. బైక్ వేసుకుని అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోయారు. పేరెంట్స్ అనే ఒక సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమాని మీరు ఆర్ఆర్ వెంకట్ గారికి చూపించారని, ఏది బిజినెస్ మ్యాన్ ప్రొడ్యూసర్, పేర్లు వదిలేండి, నేను పేర్లు ఎవరికి చెప్పకూడదు అనుకున్నా, వదిలేండి, ఈ ఒక్క ప్రశ్న వదిలేండి. హాయ్ వంశీ. సరే, అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అంటే బయట చాలా మందికి ఆయన అర్థం కాని పుస్తకం, చాలా మందికి. అంటే చాలా ఒక దగ్గరగా ట్రావెల్ చేసిన వాళ్ళకి ఆయన ఏంటో క్లియర్గా అర్థమయ్యే మనిషి ఆయన. అంటే మీరు గడిపిన ఆ 2-3 అవర్స్ 2 డేస్ ఎన్ని క్షణాలు గడిపారో నాకు తెలియదు. ఆ గడిపిన క్షణాల్లో ఆయన అర్థం చేసుకున్నది ఏంటి? ఈజ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అండి. అంటే లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే అవసరం లేదు, మాట్లాడే రకం కూడా కాదు ఆయన, నాకు అర్థమైనంత వరకు. అంటే నాకు అర్థమైంది ఎక్కువ అని నేను చెప్పలేను, బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ హిమ్. ఎందుకంటే నేను అతనితో కలిసి వర్క్ చేయాలి కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఫ్యూ వీక్స్లో నేను వర్క్ చేయాలి ఆయనతో. సో నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా. అంటే ఆ చుట్టూ ఇప్పుడు సిరాశ్రీ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, సిరాశ్రీ గారికి ఆయన బాగా క్లోజ్ కాబట్టి ఆయన తత్వాన్ని ఈయన ద్వారా తెలుసుకోవడానికి కొంతవరకు ట్రై చేశాను. అండ్ ఆ రోజు కలిసినప్పుడు కూడా ఫస్ట్ 10 minutes ఐ వాస్ దేర్ ఫర్ 3 hours ఆర్ సో, కానీ మొదటి 10 నిమిషాల్లోనే అవ్వాల్సిన కాన్వర్సేషన్ అయిపోయింది. అంటే సినిమాలో డెఫినెట్గా యాక్ట్ చేస్తున్నాను అన్న విషయం ఆయన చెప్పారు. ఆ తర్వాత నేను ఆఫర్డ్ హిమ్ అనమాట. అంటే నేనేమన్నా ఇంకా అంటే తక్కువ ఏజ్గా కనబడాలి అంటే నేనేమన్నా స్ట్రింక్ అవ్వాలా, నేనేమన్నా వర్కౌట్ చేసి నా హోంవర్క్ ఏమైనా నేను చేసుకోవాలా అని అడిగాను. ప్రస్తుతానికి అక్కర్లేదు, నేను చెప్తాను అవసరం అయితే అన్నారు. దేర్ ఎండెడ్ ది మ్యాటర్. సో నాకు నేను ఒకటే ప్రశ్న అడిగా, అంటే ఆయన సమాధానం మాత్రం నేను ఇప్పుడు చెప్పకూడదేమో, బట్ సరే ఇది నిజంగానే మీ ఆఖరి సినిమానా తెలుగులో అని అడిగా. పాజిటివ్గా వచ్చిందా నెగిటివ్గా వచ్చిందా ఆన్సర్? ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ అన్న నేను చెప్పలేను, బట్ సమ్ డే హీల్ డెఫినెట్లీ సే దట్ ఆన్ ది కెమెరా. నాకు కావాల్సిన ఆన్సర్ నాకు వచ్చింది. అంటే పాజిటివ్ ఆన్సర్. మళ్ళీ గోవిందా రిపీట్ అవ్వబోతుందా తెలియదండి, యూనో. బట్ అంటే ఎవరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన సినిమా అంటే ఇంకో 2-3 సినిమాలు చేసి ఆపేస్తానన్నారు, ఎవరికీ నచ్చదు. ఫ్యాన్స్ ఆఫ్ హిస్ వుడ్ నెవర్ లైక్ దట్ కమెంట్ ఆర్ స్టేట్మెంట్. సో అలానే వర్మ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్నది మనకు తెలుసు. అంటే ఎవ్రీ అప్కమింగ్ డైరెక్టర్ సీస్ ఎ గాడ్ ఇన్ వర్మ గారు కదా. అంటే డైరెక్టర్ అంటే ఒక విజన్ ఉన్న ఏ డైరెక్టర్కి అయినా సరే అతను ఒక ఇన్నోవేటర్. శివ టైంలో ఒక రెబిలియస్ డైరెక్టర్ ఆయన. సో డెఫినెట్గా ఆయన సినిమాలు వదిలేసి తెలుగు సినిమాలు వదిలేసి నేను వెళ్ళిపోతానంటే ఎవరికి నచ్చదు, నాకు కూడా. హ్యాపీ డేస్ సినిమా తర్వాత
ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాంట్లో వరుణ్ సందేశ్ అండ్ నిఖిల్ వాళ్ళు ఏదో విధంగా మొత్తానికి ట్రాక్ ఎక్కారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు సక్సెస్ ఏ రేంజ్ అనేది పక్కన పెడితే వాళ్ళకి ట్రాక్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. అండ్ టైసన్, ఆయన పేరు పూర్తి పేరు ఏంటంటే రాహుల్ అండ్ మీరు మాత్రం కాస్త వెనకబడిపోయారు. పెద్ద ఆ రేంజ్ వాళ్ళు అనుకున్నంత ఇదిలో మీరు రీచ్ కాలేదు. ఏంటి దానికి రీజన్ ఏంటి? ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఎప్పుడు ఆ పీక్ టచ్ చేస్తాం అన్నది డిఫర్ అవుతుందేమో, కానీ టచ్ చేయటం ఖచ్చితం అని నేను అనుకుంటున్నా. ఓకే. నేను కొంచెం డిలే అయ్యా ఫర్ వేరియస్ రీజన్స్. రీజన్స్ ఏంటో మాట్లాడదాం పర్వాలేదు. షూర్. ఓకే. నాకు ఏ సినిమా పడితే ఆ సినిమా చేయలేనండి. ఇందులో అంటే రెండు అభిప్రాయాలు ఉంటాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఒక సక్సెస్ వస్తుంది, అది ముందుకు తీసుకెళ్తుంది అన్నది ఒక వెర్షన్ అండి. ఓకే. నాకున్న ఒక భయం ఏంటంటే, ఒక 2-3 సినిమాలు పర్ఫెక్ట్లీ రాంగ్ ఫిల్మ్స్ పడిన తర్వాత ఆ యాక్టర్, ఆ హీరో ఎంత మంచి సినిమా తీసినా ఆడియన్స్ థియేటర్స్ వరకు రారు అని ఒక నమ్మకం. అంటే నేను పేర్లు చెప్పను, కానీ నాకంటే సీనియర్స్ అయిన కొంతమంది యంగ్ యాక్టర్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో పెద్ద పెద్ద సక్సెస్లతోటి, ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకోవటం వల్ల వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు అన్నది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. సో నాకు ఒక భయం ఉంది, ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకూడదు, మంచి సినిమాలే చేయాలి అని ఒక తాపత్రయం. మంచి అనే డెఫినేషన్ ఎక్కడ వస్తుంది మళ్ళీ? మంచి కమర్షియల్ సక్సెస్ అయితే మంచి సినిమా కొంతమందికి. నాకు సాటిస్ఫాక్షన్ ఉన్న క్యారెక్టర్స్, నన్ను ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ ఉంటే నాకు మంచి సినిమా. ఓకే. సమాజానికి ఉపయోగపడకపోయినా పర్లేదు, కానీ సమాజాన్ని మళ్ళీ తప్పుదో పట్టించే సినిమాలు ఉండకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయాలు. ఈ మధ్య చాలా సినిమాల్లో సినిమా చూసిన తర్వాత అరే ఈ సినిమా నేను చేసుంటే బాగుండేది అని అనిపించే సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే నాకు శర్వానంద్ చేసే చాలా సినిమాల్లో నాకు అలా అనిపిస్తుంది. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. అమ్మ చెప్పింది లాంటి సినిమా ఆ రోల్ చేయడం చాలా కష్టం అండి. ఓకే. సో అతని సక్సెస్ ఈ మధ్య చూసినా సరే, అంటే పెద్ద కమర్షియల్ సక్సెస్ ఈ మధ్య చూసినా సరే, అతని చాయిస్ ఆఫ్ సినిమా నాకు చాలా ఇష్టం. ప్రస్థానం లాంటి సినిమా చూసిన తర్వాత అరే శర్వా కాక నేను చేసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది, నాకు ఉంది. ఓకే. అలాంటి సినిమాలు అంటే మనకి ఒక కమర్షియల్ సక్సెస్ రాకుండా ఆ కోరికలు ఉంటాయి కానీ ఆ సినిమాలు రావు. కమర్షియల్ సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సినిమాలు వస్తాయి. సో ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అని అందుకే అంటున్నా. ఇప్పుడు హ్యాపీ డేస్ తర్వాత నేను కాల్ సెంటర్లో ఫిల్మ్ చేశాను. అంతకుముందు నంది అవార్డు విన్నర్ కన్మణి గారు, నా ఊపిరి సినిమాకి నంది అవార్డు వచ్చిన కన్మణి గారు ఆ సినిమాకి డైరెక్టర్. భద్రాచలం సినిమా ప్రొడ్యూసర్, భద్రాచలం చిన్నోడు అని సినిమా ప్రొడ్యూసర్ ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్, కాటగడ్డ లొకేషన్. అది ఒక మంచి కాంబినేషన్ వినటానికి. హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అవ్వకముందు నేను సైన్ చేసిన సినిమా అది. ఓకే. నేనా నిఖిలా అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట ఆ టైంలో. సంహవ్ నిఖిల్ ఒక సినిమా సైన్ చేశాడు, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అని. నేను కాల్ సెంటర్ సినిమా సైన్ చేశాను. దట్స్ బైలింగ్వల్, తెలుగు తమిళ్లో చెన్నై పట్టినం అని సినిమా చేశారు. ఆ సినిమా ఏమాత్రమైన కమర్షియల్ సక్సెస్ లాగా మారుంటే కనుక నాకు ఆ ఫర్దర్ వచ్చే సినిమాల క్వాలిటీ కానీ లేకపోతే సినిమా ప్రొడక్షన్ కానీ కొంచెం బెటర్గా ఉండుండేది. దట్ డిడ్ డూ వెల్. ఆ సినిమా బాగా జరగలేదు. సో అందుకు నేను మళ్ళీ ఒక మంచి సినిమా కోసం వెతుకులాట మొదలైంది అనమాట నాకు. సో అక్కడ కొంత గ్యాప్ వచ్చింది. అంటే చేద్దాం అనుకున్న 1-2 సినిమాలు అవ్వకపోవటాలు ఇలా ఏవో జరిగాయి. ఆ తర్వాత విశ్వనాథ్ గారి సినిమా ఒకటి శుభప్రదం అని అల్లరి నరేష్తో చేశారు. నాకు విశ్వనాథ్ గారు అంటే విపరీతమైన అభిమానం అనమాట. అంటే నా గురువు ఆయన ఒక రకంగా. యాక్టింగ్లో కమల్ హాసన్ గారు, డైరెక్షన్లో విశ్వనాథ్ గారు అంటే నాకు ప్రాణం. వాళ్ళని మించిన డైరెక్టర్లు అంటే ఆయన మించిన డైరెక్టర్ లేరు, ఈయన మించిన యాక్టర్ లేరు నాకు ఎప్పటికైనా సరే. సో ఆయన సినిమా చేస్తున్నారంటే నేను వెళ్ళి ఆయన అడిగా. అంతకుముందు ఆయనతో పరిచయం పెంచుకోవడం కోసం చాలా ట్రై చేసి ఒక 6 నెలలు ఓన్లీ ఫోన్లో మాట్లాడాను అనమాట నేను. ఓకే. ఆయన చెన్నైలో ఉండేవాళ్ళు అప్పుడు. సో హైదరాబాద్ వస్తున్నారని తెలిసి ఈ సినిమా గురించి నేను ఆయన వెళ్ళి అడిగాను. మీరు ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ మనోడి వయసునది, కానీ మీరు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతూ మీరు ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు కదా, ఇందులో మీరు చేసేంత పెద్ద క్యారెక్టర్ ఏం లేదన్నారు. సార్ నేను వంశీని, హ్యాపీ డేస్ హీరోని ఇవన్నీ మరిచిపోయి దయచేసి ఒక క్యారెక్టర్ ఏదైనా ఇవ్వండి. నించమంటే నించుంటా, కూర్చోమంటే కూర్చుంటా. నాకు మీతో ట్రావెల్ ముఖ్యం. విశ్వనాథ్ గారి సినిమాలో నేనున్నాను అన్నది నా జీవితాంతం నేను చెప్పుకునేటట్టు ఉండాలన్నదే నా ఇంటెన్షన్ అండి. ఏ సీను, ఎంత లెంగ్త్, ఎంత రెమ్యూనరేషన్ నేను అడగకుండా నేను సినిమా చేస్తానండి. దయచేసి మీరు
ఆలోచించండి అని చెప్పి నేను వచ్చేసాను. సంహౌ సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ లాగా అనిపించే ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఐ వాజ్ మోర్ దాన్ హ్యాపీ ఫర్ దట్. అంటే ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ విశ్వనాథ్ గారు ఫర్ 15 days అండి. అంటే ఒక గురువుకి సేవ ఎలా చేయాలో అలా సేవ చేసుకున్నాను నేను. కేరళలో షూటింగ్ అవుతున్నప్పుడు స్టీమర్లో వెళ్తూ ఉంటే లోపల బాగా ఉక్కపోతుంటుంది, ఏసీ స్టీమర్లు ఏం కావు, ఉక్కగా ఉంటే నేను ఆల్మోస్ట్ వెళ్ళటం ఒక 45 minutes, రావటం ఒక 45 minutes. నేను ప్లాస్టిక్ విసిన్కర్రలు ఒకటి రెండు నేను పెట్టుకుంటా ఇప్పుడు నా బ్యాగ్లో. అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఒక విసిన్కర్ర పట్టుకుని కంటిన్యూస్గా 45 minutes ఆయన విసురుతూ ఉండేవాడిని. అప్పుడు ఆయన అభ్యంతరం చెప్పలేదా? వద్దుని మొహమాట పడేవారు, కానీ ఇది వదిలేయండి అని నేను కొంచెం ఫోర్స్ చేసేవాడిని. ఓకే ఓకే. సపోజ్ మనం అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పుడు మనతో కలిసి ట్రావెల్ చేసిన నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఆ నలుగురు ఫ్రెండ్స్లలో రకరకాలుగా, ఒకరు సాఫ్ట్వేర్లో, ఒకరు ఇంకో ఫీల్డ్లో రకరకాలుగా సక్సెస్ అయ్యారు. మనం మాత్రం సక్సెస్ కాలేదు. కాకుండా అంటే ఊర్లో నలుగురు అనే మాటలు, ఇంట్లో అనే మాటలు, మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా కొంత ఫీల్ అవుతుంటాం గిల్టీగా, ఏంట్రా వాళ్ళకి సక్సెస్ అయ్యారు, మనం సక్సెస్ కాలేదు ఏంటి అని. ఇలాంటి పరిస్థితి మీరు హ్యాపీ డేస్ సిచ్యువేషన్ ఆ పరంగా ఏమన్నా ఎప్పుడన్నా అనుకున్నారా? అది వాళ్ళిద్దరూ అయ్యారు, నేను కాలేదు ఏంటి అని. ఎవరు మీరు? నిఖిల్ అండ్ వరుణ్ సందేశ్ గురించి. ఒకటి, నాకేమైనా ఇన్సెక్యూరిటీ ఉండి నాకు యాక్టింగ్ చేతకాక, నా అదృష్టం బాగుండి హ్యాపీ డేస్లో నేను సెలెక్ట్ అయ్యి ఉంటే నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఉండేది, మీరు అన్నట్టు ఆ భయాలన్నీ ఉండేవి. ఇప్పటికీ యాక్టర్గా నేను పోటుగాడిననే నా ఫీలింగ్, పర్సనల్ ఒపీనియన్. ఓకే. అది ఎంత ఎక్కువ మందికి తెలిస్తే దాన్ని మీరు సక్సెస్ అంటారు. అంతే కదా. ఎక్కువ మంది సినిమా చూసారనుకోండి, అప్పుడు అది కమర్షియల్ సక్సెస్ అవుతుంది. ఒక సక్సెస్ ఇంకో సక్సెస్కి దారి తీస్తుంది. నాకు అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఏం లేవండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగివిటీ. నాకు కాదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుందండి మహా అయితే. ఓకే, దాని ఒక్కదానికి సమాధానం చెప్పుకోవాలి. నా ప్యాషన్ తెలిసిన వాళ్ళు, నా ఎబిలిటీ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, నేను ఎలా అయితే చెప్తున్నానో, అంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఈరోజు కాకపోతే రేపు అన్నది వాళ్ళకు కూడా అదే నమ్మకం ఉంటుంది. అండ్ దే ప్రే ఫర్ మీ. ఇండస్ట్రీలో ఎంతోమంది అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ, లేదా ఇంకా వనబీ డైరెక్టర్స్, అంటే ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తే డైరెక్షన్ చేద్దాం అనుకునేవాళ్ళు, అట్లీస్ట్ ఒక 15 మంది నా మొబైల్లో లిస్ట్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు కావాలంటే. నా సక్సెస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వంశీకి ఒక్క సక్సెస్, ఒక కమర్షియల్ సక్సెస్, నా ఉద్దేశంలో సక్సెస్ అంటే ఏదో ఒక సినిమా చేయటం కాదు, ఒక కమర్షియల్ సక్సెస్ వచ్చి బ్యాంకబుల్గా వంశీ తయారైతే వంశీ మనకి సినిమా చేసి పెడతాడు అన్న నమ్మకం ఉన్న వాళ్ళు అంతమంది ఉన్నారు. కనీసం 15 మంది చెప్తున్నా నేను. సో నాకు అలాంటి భయాలు ఏం లేవండి. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక్క ప్రాపర్ సినిమా విల్ చేంజ్ ఎవ్రీథింగ్. సో నేను ఆ ఒక్క సినిమాని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో 10 చెత్త సినిమాలు చేయకూడదు. అండ్ నాకు తెలిసి మీకు హ్యాపీ డేస్ తర్వాత ఆ సక్సెస్ చూశాక ఒక ప్రొడ్యూసర్ ఎవరు వచ్చి మీకు ఒక 25 లక్షల టేబుల్ క్యాష్ అడ్వాన్స్గా పెట్టారని. 25 కాదు కానీ 23 లక్షలు. సరే, 23 లక్షలు, 23 lakhs సింగిల్ పేమెంట్ టేబుల్ మీద పెట్టున్నారు వాళ్ళ ఆఫీస్లో. అంటే వాళ్ళది ఒక సిండికేట్ అనమాట, ఒక 4-5 కలిపి ఉన్న ప్రొడ్యూసర్స్. అంటే ప్రొడ్యూసర్లు నాకు పరిచయం కాదు, ఒక డైరెక్టర్ నాకు కథ చెప్పారు ఒకటి. ఓకే. నాకు సినిమాలు అంటే విపరీతమైన ఓపిక. ఓకే, మీరు గంటలు మీరు కథ కూర్చుని నాకు చెప్పండి, ఒక 3 గంటలు నెరేషన్ ఇస్తానంటే నేను వింటా, ఆ తర్వాత ఇంకో 2 గంటలు దాని గురించి మాట్లాడదామంటే కూడా నేను వింటా. ఓకే. మీరు మళ్ళీ మన్నాడు పొద్దున ఇంకో కథ చెప్తానంటే కూడా నేను వింటా, నాకు అంత ఓపిక ఉంది. అలా అతను నాకు కథ చెప్పడానికి ఏదో చెప్పాడు, బౌండ్ స్క్రిప్ట్ ఉందన్నాడు. ఓ సూపర్ కదా బౌండ్ స్క్రిప్ట్ ఉంటే అని, సరే స్క్రిప్ట్ నేను చదువుతాను మీకు అభ్యంతరం లేకపోతే అన్న. ఓ ఇస్తానని చెప్పి ఇచ్చాడండి. అంటే నేను మళ్ళీ మనుషుల పేర్లు చెప్పకూడదు, చెప్పలేదు, కానీ మామూలుగా పుస్తకం పట్టుకుంటే మనకు రన్ టైం ఎంత ఉంటుందో అంత నేను మధ్యలో పాజులు లేకుండా మహా అయితే మంచినీళ్ళు తాగుతాను, డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ పక్కన పెట్టి నేను చదువుతూ ఉంటా. ఆ స్క్రిప్ట్ కదలలేదండి చేతుల్లోంచి నాకు. అంటే నేను ఒక సీన్ చదివిన తర్వాత మళ్ళీ వెనక్కి సీన్కి వెళ్ళి మళ్ళీ ఆ చదువుకోవాల్సి వచ్చింది. అంత డిస్కనెక్టెడ్గా ఉంది. అంటే ఇప్పుడు చేయాల్సిన సినిమా కాదు, అదో 10 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్ ఏమో, అతను ఎక్కడో అక్కడ ఆగిపోయినట్టున్నాడు. మనిషి మంచివాడు. నేను చాలా ఓపికగా అతనికి చెప్పాను, లేదంటే దయచేసి అర్థం చేసుకోండి, నాకైతే అంటే నేను కింద పెట్టుకుని చెప్పా, నాకున్న సినిమా అనుభవం చాలా తక్కువ, కానీ నేను బేసిక్ అంటే స్క్రిప్ట్ వర్క్స్ చేసేవాడిని అనమాట ఈవెన్ బిఫోర్ హ్యాపీ డేస్. సో ఎక్కడో చిన్న స్క్రిప్ట్ సెన్స్ ఉందేమో అని నా అనుమానం. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, దయచేసి ఒకసారి ఆలోచించండి, ఇది నాకు కరెక్ట్ కాదేమో, లేదా అసలు స్క్రిప్ట్ కరెక్ట్ కాదేమో, లేదా నేను కరెక్ట్ కాదేమో ఈ స్క్రిప్ట్కి అని చెప్పేవాడిని. ఓకే. వినలేదు.
లేదు మా ప్రొడ్యూసర్ని ఒకసారి తీసుకుని పరిచయం చేస్తాను, మీరు ఒకసారి రండి అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 23 lakhs హార్డ్ క్యాష్ సింగిల్ పేమెంట్ మీరు తీసుకోండి అన్నారు. అంటే నేను ఇదే సినిమా అయితే నేను చేయలేనండి అని చెప్పాను. చెప్పిన తర్వాత హీ వాజ్ అఫెండెడ్. అంటే ప్రొడ్యూసర్ల ముందు అంటే అతను ఏమనుకున్నాడంటే డబ్బు చూపిస్తే తీసుకుంటానేమో అని అనుకున్నాడు ఆయన. ఓకే, ఇదే సినిమా రామానాయుడు గారు చేస్తే మీరు చేస్తారు కదా అన్నారు. స్ట్రాంగ్ ఇవ్వడండి ఒక 5 ఏళ్ల క్రితం లేండి, 5-6 years. మీరు తప్పుగా అనుకోకండి, రామానాయుడు గారు కూడా ఇలాంటి సినిమా అయితే చేయరు, ఆయన చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఒకవేళ ఆయన కూడా ఇదే సినిమా చేయమంటే కూడా ఆయన కాళ్ళు మొక్కైనా సరే సార్ దయచేసి నేను ఈ సినిమా చేయలేని చెప్తానండి, ఇది కరెక్ట్ కాదండి అని నేను చెప్పాను. అంతే కదా, డబ్బుదే. అంటే నా పాయింట్ ఏంటంటే డబ్బు కోసం సినిమా చేస్తే నాకు ఆ సినిమానే మిగిలిపోతుంది. అంటే నేను దాన్ని ఆ బరువును మొయ్యాలి నేను. ఎందుకు నేను రేపు పొద్దున్న మీరు ఇంకో మంచి సినిమా తీసుకురండి, నేను అప్పుడు డబ్బులు తీసుకుంటా, నాకు తొందర లేదు. వై షుడ్ హీ హ్యావ్ ఎ ప్రాబ్లం? 2 సంవత్సరాల తర్వాత ఆ సినిమా ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్ అండి, ఇంకెవరితో కూడా ఆయన చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత చెన్నై నుంచి ఆయన నాకు ఫోన్ చేశారు. వంశీ గారు, నేను అప్పుడు మిమ్మల్ని తిట్టుకున్నాను, అప్పుడు అంటే చాలా రోజులు మాట్లాడలేదు కూడా ఆయన, దాదాపు 1 year 1.5 years నాతో మాట్లాడలేదు. కానీ మీరు చెప్పింది కరెక్ట్ అండి, ఆ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు. అప్పుడు ఆ తర్వాత ఏదో టెలివిజన్ సీరియల్స్కో దేనికి పనిచేస్తున్నట్టున్నారు ఆయన. సో ఎప్పటికైనా నేను మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్ తీసుకుని వస్తే ముందు మీకే చెప్తానండి అన్నాడు. సరేనండి. ఓకే, మరి ఇంత క్యాల్కులేటెడ్గా వెళ్ళే వంశీకి కాల్ సెంటర్ విషయంలో ఎలా తప్పిదం జరిగింది? ఏం జరిగింది అక్కడ? లెక్కలతో ఎక్కడ తప్పైంది? కాల్ సెంటర్ సినిమా కనుక ఒక 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి ఉంటే అది నిజంగా కమర్షియల్ సక్సెస్ అయ్యి ఉండేది. ఓకే, నేను సైన్ చేసింది ఎప్పుడంటే హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అవ్వకముందు. హ్యాపీ డేస్ ట్యాగ్ ఉంది, కానీ నాకు ఆ సినిమా అంత సక్సెస్ అవుతుందని తెలియదు. హ్యాపీ డేస్ ఓకే నిజంగా తెలియదు, ఎవరికి తెలియదు. అంటే విజన్ శేఖర్ గారికి ఉంటే ఉండుండొచ్చు, దిల్ రాజు గారికి బిజినెస్ యాంగిల్లో ఉంటే ఉండుండొచ్చు, కానీ యాక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కోరుకుంటారు సినిమా సక్సెస్ అవ్వాలని, అంతే తప్ప వీ డిడ్ంట్ యాంటిసిపేట్ సచ్ ఏ హ్యూజ్ విక్టరీ సక్సెస్. సో ఒక వారం రోజుల ముందు లేదా 15 రోజుల ముందు సైన్ చేశాను నేను ఆ సినిమాని. నేను అప్పుడున్న పరిస్థితికి నాకు స్క్రిప్ట్ ఇవ్వండి, స్క్రిప్ట్ నేను చదివే నేను ఓకే చేస్తాను అన్న పరిస్థితి నాది కాదు. ఓకే ఓకే అండ్ చేసిన మనుషులు ఏం బచ్చే మనుషులు కాదు. ఓకే, అంటే నా ఊపిరి లాంటి క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్, నంది అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ని నేను తక్కువ చేసి మాట్లాడలేను కదా. కాకపోతే అందులో ఒక చిన్న అడల్ట్ కంటెంట్ ఉంటుంది, విజువల్గా ఉండదు, కంటెంట్లో ఉంటుంది. ఓకే, పర్సనల్గా కూడా నేను ఏ సినిమాలు అయితే చూడటానికి ఇష్టపడనో ఆ సినిమాగా తయారైంది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అయిపోయాక అంతే కదండి. ఇప్పుడు అంటే బిఫోర్ చేసి ఇప్పుడు నా సీన్స్ తో ఏముండదు, అదే అంటున్నా. ఓకే ఓకే ఓకే, నా ఎలిమెంట్ లో నేను గట్టిగా చెయ్యేసి కూడా ఒక అమ్మాయిని ముట్టుకోవడం కూడా ఉండదు ఆ సినిమాలో. మరి సినిమా బిఫోర్ వినలేదా కథ మొత్తంగా? అదే చెప్తున్నానండి, అంటే బౌండ్ స్క్రిప్ట్ నేను చూసే పరిస్థితి కాదు. నా సీన్ల వరకు నాకు తెలుస్తాయి. నేను హీరోనైనా సినిమాకి నాకు తెలియకుండా జరుగుతున్న సినిమా పార్ట్ లో నేను ఇన్వాల్వ్ అవ్వలేను కదా, నాకు ఆ స్థాయి కాదని చెప్తున్నా ఫ్రాంక్ గా. ఓకే, సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా విజువల్ గా మీకు తేడాగా ఉండదండి. మళ్ళీ అది కూడా చెప్తున్నా, కంటెంట్ లో ఎక్కడో ఒక చిన్న అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సినిమా కథే అది. అది ఇంకొంచెం పాలిష్డ్ గా చేస్తే మీకు యూనో బాలీవుడ్ లో జరుగుతాయి కదా, ఫ్యాషన్ అని, మెట్రో అని, లైఫ్ ఇన్ మెట్రో, అలాంటి సినిమాగా జరిగే స్కోప్ ఉంది. అది ఇంకొక రకంగా తీశారు, దట్ డిడ్ంట్ డూ వెల్. దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ చేసిన దిల్ రాజు గారు వరుణ్ సందేశ్ని హీరోగా పెట్టి ఒక సినిమా ఆఫర్ చేశారు, కొత్త బంగారు లోకం. అది అంటే ఏంటంటే హ్యాపీ డేస్లో వన్ ఆఫ్ ద హీరోస్ కదా తను. అంటే మిగతా ముగ్గురు, మీరు కానీ ఇంకా మిగతా ఇద్దరు కానీ అంటే అనుకొని ఉంటారు కదా మీరైనా, ఏంటి మేము నలుగురం చేస్తాం, నలుగురం కలిసి కష్టపడ్డాము, తనకు వచ్చింది హీరోగా అవకాశం, అది దిల్ రాజు గారు లాంటి పెద్ద బ్యానర్లో అని ఏదైనా ఒక చిన్న అప్సెట్ నాలో ఉందేంటి, నాలో లేనిదేంటి, తనలో ఉందేంటి, అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అసలు బేసిక్ విషయం ఏంటంటే హ్యాపీ డేస్ చూసి కొత్త బంగారు లోకంకి వరుణ్ సందేశం తీసుకోలేదండి. ఓకే, ఒక కొత్త కుర్రాడు వెరీ యంగ్ గై కావాలి అని వెతుకుతున్నారు వాళ్ళు. కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ జరుగుతున్నప్పుడు ప్యారలల్ గా దిల్ రాజు గారు అండ్ హిస్ టీమ్, శ్రీకాంత్ అడ్డాల్ గారు వాళ్ళందరూ కూడా దేర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ గై. ఓకే, అలా వెతుకుతూ ఉంటే మార్తాండ్ వెంకటేష్ గారి దగ్గర ఈ అబ్బాయి అంటే ఉన్నంతలో చిన్నగా కనబడాలి, మీకు సెట్ అవుతాడేమో ఒకసారి చూడండి అని అప్పుడు హ్యాపీ డేస్ రషెస్ ఏవో చూపించడం జరిగింది నాకు తెలిసినంత వరకు, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నాకు తెలిసి ఇది కరెక్ట్ అని కూడా అనుకుంటున్నాను. సో అలా దిల్ రాజు గారు హ్యాపీ డేస్ చూడటం జరిగింది, ఆ సినిమా నచ్చా తీసుకోవడం జరిగింది.
ఓకే అంతే తప్ప హ్యాపీ డేస్ సక్సెస్ అవటం వల్లనో లేకపోతే హ్యాపీ డేస్ ఒక అద్భుతమైన సినిమాను వరుణ్ సందేశ్ కోసం కాదు. బేసిక్గా మార్తాండ్ వెంకటేష్ గారి దగ్గర ఈ అబ్బాయి యూనో యంగ్గా ఉన్నాడు, మీకు సెట్ అవుతాడేమో చూడండి అని అంటే అలా వచ్చి చూసి తీసుకున్నారు. ఓకే ఓకే అవునా, ఓకే ఓకే. హ్యాపీ డేస్కి మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత చెప్పొచ్చా ఇప్పుడు? శేఖర్ గారు రెమ్యూనరేషన్ అనకూడదు, ఒక చెక్ గిఫ్ట్గా ఇచ్చారు అంతే. ఎంతో తెలుసుకోవచ్చా? ఇప్పుడు చెప్తే తప్పేం లేదండి. పర్వాలేదా? ఏమో నాకు తెలియదు. అసలు ఇచ్చారంటే గొప్ప విషయం, ఎందుకంటే కొత్త వాళ్ళతో అంటే అసలు మీరు ఈ ప్రశ్న అడగటం కొంచెం అందుకే ఆలోచిస్తున్నాను నేను ఈ ప్రశ్న అడిగారని. ఎందుకంటే నిజంగా ఇచ్చారు కాబట్టి గొప్ప విషయం. చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు తిరిగి ఇచ్చారట కదా నిజమా అని చాలా మంది అడిగారు. అది ఇచ్చారు కాబట్టి అది చెప్పుకుంటే ఇంకా గొప్ప విషయమే కదా అంటున్నాను నేను. ఐ వాస్ గివెన్ 25,000. ఓకే రైట్, ఓకే వెరీ గుడ్. అది కూడా సినిమా బిగిన్ అవ్వక ముందే. అంటే ఇది రెమ్యూనరేషన్ అనుకోకండి, గిఫ్ట్ లాగా అంతే, చేతి ఖర్చుకు అనుకోవాలి. శేఖర్ కమల గారి సినిమా అండి, రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటం ఏంటి అసలు? ఎనీ టైం, ఇప్పుడనే కాదు అప్పుడనే కాదు, ఎనీ టైం శేఖర్ గారి సినిమా అంటే రెమ్యూనరేషన్ గురించి అసలు మాట్లాడకుండా వెళ్ళి చేసి రావటమే నాకు తెలిసిన విషయం. ఓకే సరే. ఇది ఆ హ్యాపీ డేస్ జరుగుతున్న టైంలో మీకు చాలా గుర్తున్న ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఎమోషనల్ ఇన్సిడెంట్స్, హ్యాపీ ఇన్సిడెంట్స్, ఏదన్నా మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ చెప్పండి. ఇక్కడ సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఏరియా దగ్గర ఇక్కడ షూట్ చేస్తున్నాం అండి క్లైమాక్స్. అంటే మీకు సినిమా గుర్తుంటే నేను కేక్ తోటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాను, ఆ అమ్మాయిని చూసి బయటికి వస్తాను, వర్షం పడుతూ ఉంటుంది. నాకు అంటే ఐ వాజ్ నెవర్ ట్రైన్డ్ యాజ్ అన్ యాక్టర్ అండి. సో అందుకు నాకు తెలిసిన యాక్టింగ్ని నేను ఫాలో అవుతుంటాను. నేను క్యారెక్టర్లో ఉండాలి, యాక్టర్ ఎప్పుడు కూడా క్యారెక్టర్లో ఉండాలి. దాని నుంచి బయటికి రావడం స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ యాక్టింగ్లు నేను ఎక్కువగా ఇష్టపడను. ఆ రోజు కూడా ఒక షాట్ అయ్యింది, అయిన తర్వాత నేను మూడ్లో ఉంటా. నేను వెంటనే వచ్చి తులుతూ తుప్పుతూ గెంతుతూ నేను మాట్లాడి మళ్ళీ వెళ్ళి అక్కడ మూడీగా కూర్చుని అలా కాదు. నేను అయిపోయింది క్యారెక్టర్. శంకర్ క్యారెక్టర్ ఎలా ఆలోచిస్తోంది, ఆ నిమిషంలో వాడి పెయిన్ ఏంటి, అమ్మాయిని చూశాడు, ఆ షాక్ ఉంది, లోపల బాధ ఉంది, తండ్రి గుర్తొస్తున్నాడు, తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు, నేను 4 సంవత్సరాలు నేను లూజ్ చేసుకున్నది ఎంత ఉంది అని గుర్తొస్తూ ఉంటుంది. ఇవన్నీ నాకు లోపల తిరుగుతూ ఉంటాయి అనమాట. ఆ రోజు షూట్ అయినంత వరకు కూడా అలానే ఉంటాను నేను. అది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ నాకు తెలిసిన యాక్టింగ్ అంతే. సో అలా నేను ఉన్న టైంలో గ్యాప్ ఉంది, కెమెరా షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఒక 4-year-old ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, ఆ కాలనీలో ఉంటున్న ఒక అబ్బాయి. వచ్చి ఒకసారి వచ్చాడు, టప్పని అప్పుడే షాట్ రెడీ అన్నారు, ఆ అబ్బాయి వెనక్కి పంపించేశారు. హీ వాజ్ వెయిటింగ్. ఇంకొక షాట్ అయింది, మళ్ళీ కెమెరా షిఫ్ట్ చేసుకుంటున్నారు, ఈ లోపల వెంటనే టక్కన వచ్చాడు. వచ్చి నాకు ఇప్పటికీ మర్చిపోలేనండి, నేను నా కళ్ళు తుడిచి అంకుల్ ఏడవకండి అంకుల్ అన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నాకు అంటే నాకు ఇప్పటివరకు పెద్ద పెద్ద అవార్డులు ఏం రాలేదండి, 1-2 జేసీస్ వాళ్ళు ఏవో అవార్డ్స్ ఇచ్చారు తప్ప నాకు పెద్ద అవార్డులు ఏం రాలేదు. కానీ దట్ డే ఐ ఫెల్ట్ దట్ టు బి అన్ అవార్డ్ అండి. అంటే ఆ అబ్బాయికి యాక్టింగ్, ఇది సినిమా షూటింగ్ ఏమీ తెలియదు, నేను నిజంగా ఏడుస్తున్నాను అనుకున్నాడు, నా కళ్ళు వచ్చి తుడిచాడు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. గ్రేట్. ఇంకోటి నాకు తెలిసింది కదా, మీరు గోదావరి ఆడియో ఫంక్షన్కి వెళ్తే మిమ్మల్ని కలవనివ్వలేదా సంథింగ్ అలాంటిది ఏదో ఏంటది, మీట్ అవ్వనివ్వలేదు? చెప్తా. నాకు సినిమా ఎక్స్పోజర్ అసలు లేదండి. 2005లో ఇంజనీరింగ్ చేశాను నేను గుంటూరులో. హైదరాబాద్ 2005లో షిఫ్ట్ అయ్యాం. నాన్నగారికి కూడా అప్పుడు ట్రాన్స్ఫర్ అయింది మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి. నేను కూడా క్యాంపస్ సెలక్షన్స్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అని సిటిఎస్ అంటారు, అందులో జాయిన్ అయ్యా. సో 2005లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను చేసింది ఏంటంటే, మా టీవీలో ఆంధ్ర ఐడల్ అని ఒక యాక్టింగ్ కాంపిటీషన్, యాక్టింగ్, సింగింగ్ అండ్ డాన్సింగ్ 3 సెపరేట్ కేటగిరీస్లో అది ఒక కాంపిటీషన్ జరుగుతుంది. అందులో యాక్టింగ్ కేటగిరీలో నేను పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టా. అలా యాక్చువల్గా నా జర్నీ స్టార్ట్ అయింది. అయితే ప్యారలల్గా అంటే ఎవరు పరిచయాలు లేవు, నేను సినిమా షూటింగ్ కూడా ఎప్పుడు చూడలేదు నా కళ్ళతో నేను. కానీ అంటే ఉత్సాహం మాత్రం విపరీతంగా ఉండేది. కథలు రాసేసుకునేవాడిని ఇంజనీరింగ్లోనే. నా కథలు, దాంట్లో మధ్యలో బిట్ సాంగ్స్, దానికి ట్యూన్లు, ఇంత హోంవర్క్ చేసుకుని ఉండేవాడిని అనమాట. సినిమా గురించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా సరే. సో అలా పద్మారావు నగర్లో ఉండేవాడిని నేను, హైదరాబాద్లో పద్మారావు నగర్లో ఉండేవాడిని. ఇది రోడ్డు అయితే ఇటువైపు పద్మారావు నగర్లో మా ఇల్లు, మా అపార్ట్మెంట్స్. రోడ్డు అవతల శేఖర్ కమల గారి ఆఫీస్ ఉందని తెలిసింది, అక్కడ వాచ్మెన్ ఎవరో చెప్పడం ఏదో జరిగింది. సరే నేను వెళ్ళి కలవటానికి ట్రై చేస్తే అప్పుడు గోదావరి షూటింగ్లో ఉన్నారని చెప్పారు.
అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మణిగోపాల్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్. చాలాసార్లు ట్రై చేశా శేఖర్ గారిని కలవటానికి. ఇదంతా ఎంత కోఇన్సిడెన్స్ చూడండి. కలవటానికి ట్రై చేస్తే ఎప్పుడూ గోదావరి షూటింగ్లోనే. గోదావరి ఎంత పెద్ద షూటింగ్ అన్న తర్వాత నాకు అర్థమైంది. అంటే గోదావరి నది మీద షూట్ చేయడం ఇట్ వాజ్ నో జోక్. సరే చాలా రోజులు ట్రై చేశాను. ఫైనల్గా నేను అలా అతన్ని అడుగుతూ ఉండేవాడిని అనమాట, మణిగోపాల్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్ని. అడుగుతుంటే సరే ఆడియో రిలీజ్ ఉంది గోదావరి, నువ్వు ఆ రోజు రా అన్నాడు ఆయన. నేను కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నా, నేను ఆ రోజు లీవ్ పెట్టేశాను. లీవ్ పెట్టి సాయంత్రం మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది మ్యారియట్ హోటల్, ఇప్పుడు అప్పట్లో ఇంకేదో పేరు ఉండేది నాకు గుర్తురాట్లేదు, వైస్రాయ్ హోటల్ ఉండేది. సో అక్కడ ఆడియో రిలీజ్ అనమాట. అండ్ కోఇన్సిడెంటల్లీ ఆంధ్ర ఐడల్కి ఎవరైతే అంటే అదంతా కండక్ట్ చేస్తూ ఉన్నారో, అంటే మా టీవీ వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో కాంట్రాక్ట్ తీసుకుని ఏదో ఒక అతను చేస్తూ ఉన్నాడు అనమాట, ఆర్గనైజర్, ఈవెంట్ ఆర్గనైజర్ లాగా. అతను అక్కడ ఉన్నాడు, సహన్ అని ఒక అతను, శేఖర్ గారికి కూడా పరిచయం. అప్పుడు మళ్ళీ బిఫోర్ టైం గండి కదా, నేను 6 గంటలకు ఎప్పుడు రమ్మంటే 5 నిమిషాల తక్కువ 6 వెళ్ళి కూర్చున్నా. ఎవరు గెస్ట్లు కూడా రాలేదు. శేఖర్ గారు ఉన్నారు, సహన్ ఉన్నాడు, నన్ను పరిచయం చేశాడు. కూర్చో అన్నాడు సహన్. కూర్చున్నా. ఒక పావు గంటలో ఒక వ్యక్తి వచ్చాడు. మీరు ఎవరి తాలూకా అన్నాడు. అంటే నేను మణిగోపాల్ రమ్మంటే వచ్చానండి అన్నా. నా కర్మ కొద్దీ ఆ మణిగోపాల్కి ఏదో పని చెప్తే అతను ఎక్కడికో దూరంగా వెళ్ళాడు అనమాట. ఈవెంట్లో లేడు అతను. మణిగోపాల్ కాల్ చేస్తే పిక్ చేయలేదని ఏదో చెప్పారు. నాకు ఇంక అర్థమైంది, అంటే జీవీజీ రాజు గారు బయట వాళ్ళని ఎవరిని అలో చేయొద్దని చెప్పారు అని వాళ్ళు కొంచెం ఇలా సాగదీస్తున్నాడు. అంటే నువ్వు బయలుదేరని. నాకు ఇంక అర్థమైంది. సరే అండి నాకు అర్థమైంది, థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి పద్మరావు నగర్ వెళ్ళిపోయాను. ఇంట్లో చెప్పా ఈ ఆడియో రిలీజ్కి వెళ్తున్నాను అని. వెంటనే అరగంటలో వచ్చేస్తే టీవీలో లైవ్ ఏదో వస్తుంది. ఆ రోజు నాగార్జున గారు కూడా వచ్చారు. సో లైవ్ వస్తుంది, తెలుస్తుంది. పద్మరావు నగర్లో పార్క్ ఉంటుంది, వెరీ ఫేమస్, మార్నింగ్ వాకర్స్ అందరూ కూడా వెళ్తుంటారు. పద్మరావు నగర్లో పార్క్లో కూర్చుని ఏడ్చాను నేను. ఏడ్చి, అంటే ఒక ఆడియో రిలీజ్కి కూడా వెళ్ళలేకపోతే నేనేం ఊహిస్తున్నా, నేను ఒక సినిమా హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నా. చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ లానే ఉంటుంది, కానీ అప్పుడు చాలా పెద్ద బరువు అండి నాకు అది. మణిగోపాల్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి పాప, అంటే హీ వాజ్ వెరీ వెరీ మచ్ ఎంపథైజింగ్ విత్ మీ. కానీ ఏం చేస్తాం, అది ఎవడి తప్పు అని అనలేము. అక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనం చేసి వెళ్ళాలి. భోజనం ఖర్చు 1350 రూపాయలు. సో తెలియని ఒక వ్యక్తి మీద ఒక ప్రొడ్యూసర్ 1350 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? 1350, 1500 ఖర్చు ఎందుకు పెట్టాలి? ఒక ప్రొడ్యూసర్గా ఆలోచిస్తే అది కరెక్ట్. నాకు ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా అది పెద్ద బ్లో. మణిగోపాల్తో మాట అన్నా, మణిగోపాల్ గారు ఈరోజు చెప్తున్నా, ఏదో ఒక రోజు ఈ లెక్క మారుతుంది, గుర్తుపెట్టుకోండి, నేను ఐ విల్ బి సక్సెస్ఫుల్, ఆ రోజు మళ్ళీ మాట్లాడతా అన్నా. హ్యాపీ డేస్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అతను నన్ను గుర్తుపట్టలేదు. మణిగోపాలే మాకు వీడియోస్ తీసాడు ఇనీషియల్గా. అతను నన్ను గుర్తుపట్టలేదు, నేను కూడా చెప్పలేదు. ఎందుకంటే నాకు ఆ ట్యాగ్ ఇష్టం లేదు, ఆ సింపతి నాకు వద్దు. అతను మళ్ళీ చెప్తాడు కదా, ఆ రోజు మనం పంపించేసాము ఇతనే, అది నాకు అవసరం లేదు. నేను సెలెక్ట్ అయిన తర్వాత మణిగోపాల్ని ఒకసారి, మణిగోపాల్ గారు గుర్తుందా, ఆ రోజు వచ్చింది నేనే అంటే, హీ వాజ్ సో హ్యాపీ. హీ వాజ్ సో హ్యాపీ. అవును వంశీ, అబ్బా నువ్వేనా అని అనుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు నన్ను పంపించేసిన వ్యక్తి పేరెంట్స్ సినిమా డైరెక్టర్. అలా ఉంటుంది. అదే అందుకే చెప్తున్నా, ఎవరి తప్పు కాదండి, అది టైం. అది మీ సోషల్ యాక్టివిటీస్లో అంటే ఏదైనా మామూలు మందు తాగరని విన్నాను నేను. అలా ఏం కాదండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ రేర్ డ్రింకర్. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాను అన్నది కోఇన్సిడెన్స్ అయినా సరే, బై చాయిస్ దాన్ని ఏమంటారు, సోషల్ డ్రింకింగ్ అలవాటు చేసుకున్నా. ఓకే, ఎప్పుడైనా ఉంటే పిలిస్తే పోతారు, వెళ్తా. అది కూడా చాలా లిమిటెడ్గా, క్లోజ్ సర్కిల్ అయితే మాత్రమే ఎప్పుడైనా టచ్ చేస్తా. అది కూడా బ్రీజర్ అండ్ వోడ్కా మాత్రమే తీసుకుంటా. వాసన వచ్చేవేవి నాకు నచ్చవు. ఓకే, అది కూడా ఇంట్లో చెప్పకుండా తాగటాలు ఇలాంటివి కూడా ఉండవు. తాగితే ఇదిగో ఈరోజు తాగాను అని చెప్తా. చెప్పేటట్టు ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్. తప్పించుకుని తిరగటాలు, మొహమాట పడుతూ మందు కొట్టాలు నాకు నచ్చవు. బట్ అంటే హార్డ్లీ ఒక 4-5 నెలలకు ఒకసారి అనుకోవచ్చు, వెరీ రేర్. వికీపీడియాలో చూశాను నేను, ఏది డేట్ ఆఫ్ బర్త్ చూశాను, ఏది మీది పవన్ కళ్యాణ్ గారిది
నాది పవన్ కళ్యాణ్ గారిది, నందమూరి హరికృష్ణ గారిది, ముగ్గురిది ఒకే రోజు అండి, సెప్టెంబర్ 2. దానికి సంబంధించి ఒక ఫనీ ఇన్సిడెంట్ ఉందని విన్నాను. ఏది పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇన్సిడెంట్ ఉంది, అంటే పుట్టినరోజు గురించి కాదు. పవన్ కళ్యాణ్ నాకున్న కొన్ని కోరికలు ఏంటంటే ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు నేను కలిసి కేక్ కటింగ్ చేయాలి, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, నాకు పిచ్చి కోరిక ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతానికి పిచ్చి కోరిక, అది ఏదైనా రోజు అవుతుందేమో నాకు తెలియదు. సెప్టెంబర్ 2. ఓకే, తర్వాత నేను వర్క్ చేస్తున్నప్పుడే, అంటే ఇండస్ట్రీలోకి నేను రాలేదు, ఆంధ్ర ఐడల్ కూడా ఇంకా అవుతున్నట్టుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే, నాకు నేను ధైర్యం తెచ్చుకోవాలిగా. మా తాతల తండ్రులు ఎవరు ఇండస్ట్రీలో లేరు, డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఓకే, గాడ్ ఫాదర్ లేరు, ఇండస్ట్రీలోకి నేను ఎలా వస్తా? సత్యాగ్రహి అని ఒక సినిమా లాంచ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది, టేక్ ఆఫ్, ఏం రత్నం గారిది సత్యాగ్రహి. పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవన్నమాట ఊరి మొత్తం మీద. అండ్ న్యూస్ పేపర్లో కూడా ఈరోజు లాంచ్ అన్నపూర్ణ స్టూడియోస్లో అని పొద్దున్నే డే టైంలో అది లాంచ్. ఆ రోజు ఆ సినిమా లాంచ్కి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నా, కలవాలి కూడా కాదు, చూడాలనుకున్నా. ఎవ్వరూ తెలియదండి ఇండస్ట్రీలో. నాకు బైక్ వేసుకుని అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోయా. అన్నపూర్ణ స్టూడియోస్లో ఆ గేట్ దగ్గర ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ వాళ్ళ పరిస్థితి, మనం కాన్ఫిడెంట్గా లోపలికి వెళ్ళిపోతే మధ్యలో ఆపరు. మధ్యలో అక్కడ డౌట్ వస్తూ నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నట్టు బెక్క చూపులు ఏమైనా చూస్తే వాళ్ళు ఆపి ఎక్కడికి ఏంటి అని ప్రశ్నలు అడుగుతారు. నేను చేసిన అదో పని అదే. అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిది సత్యాగ్రహం ఇక్కడే కదా అని ఏదో అడిగినట్టున్నా, అవును ఇక్కడే కానీ పాస్ ఉందా అన్నారు. పాస్ మనకేం లేవు, ఏం లేదన్నా, లేదు వెళ్ళటానికి వీలు లేదు, వెనక్కి వెళ్ళిపో అన్నారు. వెనక్కి వచ్చేసా. వెనక్కి అంటే పక్కన సందులో బండి ఎక్కడో పెట్టుకున్నా. లోపలికి అయితే వెళ్ళాలి, లోపలికి వెళ్ళకపోతే నా మొరేల్ దెబ్బతింటుంది, నా మీద నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. అరే ఆడియో అంటే ఒక ఫిల్మ్ లాంచ్కి వెళ్ళలేకపోయినోడి నువ్వు సినిమా హీరో ఎక్కడవుతావు, ఈ భయాలు ఉంటాయి కదా. సో ఏం చేశానంటే వెయిట్ చేస్తున్నా, ఎలా లోపలికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నా. జీ తెలుగు మీడియా వెహికల్ ఒకటి వెళ్తుంది లోపలికి, ఖాళీగా వెళ్తుంది, ఒక డ్రైవర్ ఒక్కతనే ఉన్నాడు అనమాట. ఆ బండి ఆప, క్వాలిస్ ఏదో ఆపితే, గురు నేను లోపలికి వెళ్ళాలి, వాళ్ళు అలో చేయట్లేదు బైక్ మీద, సో బైక్ పక్కన పెట్టేశాను, నేను నీతో పాటు రావచ్చా అన్న. లేదు ఎలా వస్తావు అన్నాడు. ప్లీజ్ నేనేమి ఇబ్బంది పెట్టను, లోపలికి వెళ్ళి అలా వచ్చేస్తా, మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసి వచ్చేస్తా అన్న. అంటే పాపం మంచివాడు అతను, ఎవరో నాకు తెలియదు, గుర్తులేదు కూడా. సరే తీసుకెళ్తానని చెప్పి ఎక్కించుకున్నాడు. ఇంకా మీడియా వెహికల్ కాబట్టి కామ్గా లోపలికి వెళ్ళిపోయాం. పవన్ కళ్యాణ్ని చూశాను అంతే. అంటే ఐ డోంట్ థింక్ నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చానా అన్నది కూడా నాకు గుర్తులేదండి నిజంగా. బట్ నాకు నా అచీవ్మెంట్ ఏంటి అంటే లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూడటం నా అచీవ్మెంట్. ఓకే, ఎందుకంటే ఏదో ఒక రోజు ఆయనతో కేక్ కటింగ్ చేయాలన్న తాపత్రయం ఉంది కదా. సో ఆ అచీవ్మెంట్ నేను చూసుకుని వచ్చేసా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటివరకు నేను చూడలేదు. అనవసరంగా ఇప్పుడు సీక్రెట్ చెప్పారు, ఇది అనవసరంగా ఏంటి అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఇలా ఉంటే లోపలికి పోని ఇస్తారని. రేపటి నుంచి అందరూ అలాగే ట్రై చేస్తారు. నేను ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ లో చెప్తున్నాండి, డబ్బింగ్కి గట్రా ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనం ఆగకుండా ఉంటే వెళ్ళిపోవచ్చు లోపలికి. అదే అంటాను, ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ప్రాబ్లం ఇంకా ఇంటర్వ్యూ తర్వాత. ఇంత జర్నీలో హ్యాపీ డేస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటివరకు? హ్యాపీ డేస్ 2008 అండి. 2007 సారీ, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అనుకోండి, 8+ ఇయర్స్ అండి, 8.5 ఇయర్స్, 8 to 10 years అనుకున్నాం. ఇంత జర్నీలో చేసినవి 2 సినిమాలు, ఒకటేమో గెస్ట్ క్యారెక్టర్, అంటే 3 సినిమాలు, ఇంకోటి రిలీజ్ కాలేదు. అంటే 2 నేను లెక్క పెట్టుకుంటే 2 సినిమాలు. అంటే ఈ ఇండస్ట్రీలో లెక్క పెట్టుకుంటే ఏంటంటే ఈ పోకడలకి స్టాండర్డ్ లివింగ్ కాస్ట్ ఇది అంటారు కదా, ఆ స్టైలే వేరుగా ఉంటుంది. మామూలుగా సినిమాలు ఉంటేనే అది కష్టం, రెగ్యులర్గా సినిమా చేసిన వాళ్ళకే కష్టం. అసలు సినిమాలు లేకుండా ఇంతకాలం ఎలా సస్టైన్ అవుతున్నారు, మెయింటైన్. దేవుడి దయ వల్ల ఎక్కడో చోట కొంచెం బుర్ర ఉందండి. ఓకే, నేను ఐ అసిస్ట్ సమ్ కంపెనీస్. ఓకే, ధన్బాద్లోని ఓవర్ బర్డెన్ రిమూవల్ చేసే కొన్ని కంపెనీస్కి నేను ఐ అసిస్ట్ దెమ్ అనమాట. ఓకే, అసిస్ట్ అంటే టెక్నికల్ విషయాల్లో కాదు, మోస్ట్లీ నా కామన్ సెన్స్ తోటి వాళ్ళకి ఉపయోగకరంగా నేను ఉంటాను. ఓకే, దట్స్ వన్ థింగ్. అంటే వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ దర్ కంపెనీ. ఓకే ఓకే, అండ్ డెఫినెట్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ నేను ముందు నుంచే చెప్తున్నా కదా, దాన్ని మర్చిపోలేదు. ఓకే ఓకే, దట్స్ దేర్. అండ్ అడపదడప ఐ యూస్ టు రైట్ స్క్రిప్ట్స్ అండి, అంటే ఆఫ్ ద రికార్డ్, అంటే పేర్లు రాకుండా నేను ఐ అసిస్ట్ సమ్ పీపుల్. సో అంటే నేను హ్యాపీ డేస్ కంటే ముందు నుంచి కూడా నేను ఐ యూస్ టు రైట్ స్క్రిప్ట్స్ అనమాట. ఐ యూస్ టు అసిస్ట్ పీపుల్ హూ రైట్ స్క్రిప్ట్స్. ఓకే, సో అలా ఐ ఎర్న్ మై లివింగ్. కాకపోతే టఫ్గానే ఉంటుంది, అంటే మీకు తెలుసు, అంటే
తినడానికి తిండి ఉన్నా లేకపోయినా ఒక పుస్తకం కొనుక్కో, అంటే వేసుకోవడానికి చొక్కా ఉన్నా లేకపోయినా సరే పుస్తకం కొనుక్కో అని చెప్తుంటారు కదా. ఇండస్ట్రీ ఎలాంటిదంటే నీకు లోపల తినడానికి తిండి ఉన్నా లేకపోయినా నువ్వు కనబడటానికి మాత్రం యూ షుడ్ మెయింటైన్ యువర్ సెల్ఫ్. దట్స్ డెఫినెట్లీ దేర్. అదే కదా, అది ఎలా మెయింటైన్ చేస్తాను చెప్పా కదా. సో ఓకే. కాకపోతే అంటే ఇది ఇప్పుడున్న లివింగ్ కంటే 100 రెట్లు పెరగాలన్న టార్గెట్స్ అయితే ఉంటాయి. దేవుడి దేవాలయం దగ్గరలోనే ఉన్నాయి అనుకుంటున్నా. అంటే 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 ఇవి కాకుండా ఇంకేదన్నా ఇంట్రెస్ట్ అదర్ అవిగేషన్స్ ఉన్నాయా? సినిమా కాకుండా అంటే సినిమాలోనే, అంటే ఈ యాక్టింగ్ కాకుండా మ్యూజిక్ కావచ్చు, ఇంకా మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఇష్టం ఉంటుంది కానీ నాకు ఓనమాలు కూడా ఏం రావు. ఐ వాజ్ నెవర్ ట్రైన్డ్. చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నానండి, ఫోక్ బేస్డ్ ఎక్కువగా నేర్చుకున్నాను. అంటే ఫిల్మీ డాన్సులు కాదు, వెస్టర్న్ కాదు, బట్ ఫోక్ బేస్డ్ చేశాను. ఒక స్టేజ్ షో ఇచ్చాను చిన్నప్పుడు. ఆ తర్వాత అది శుభప్రదంలో ఉపయోగపడింది నాకు. ఓకే. ఒక పాటలో నేను ఐ పర్ఫార్మ్డ్ ఇట్స్ ఇన్ శుభప్రదం చేశాను, డాన్స్ చేశాను. తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు, అంటే ఇండస్ట్రీలో నేను ఉన్నాను అని అనిపించుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ప్రపంచ తెలుగు మహాసభలు ఫస్ట్ టైం ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు 2012లో అనుకుంటా, నేను దాదాపు ఒక 13 నిమిషాలు నేను పర్ఫామ్ చేశాను. ఓకే. అది దట్ వాజ్ ఏ రోరింగ్ సక్సెస్. అంటే చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళినప్పుడు నేను, హర్షవర్ధన్ రానే, తర్వాత శ్రీ, తర్వాత ప్రిన్స్, మేము నలుగురం చేసాము. అందులో నేను ఒక 20 మినిట్ లెంగ్త్ ఉన్న మొత్తం ఎంటైర్ కంటెంట్ 20 మినిట్స్ అయితే నేను ఒక 13 నిమిషాలు నేను పర్ఫామ్ చేశాను. ఓకే. సో అంటే అవి మర్నాడు పొద్దున్న మీరు న్యూస్ పేపర్లు అక్కడ చూస్తే మురళీమోహన్ గారు నాకు చాలా క్లోజ్ అండి. నేను ఇంకా ఏం చేశారు మీకు రెవెన్యూ ఎలా అంటే, నేను ఈటీవీలో మహామాస్ అని ఒక ఇమిటేషన్ డాన్స్ షోకి 2 సీజన్స్ నేను జడ్జిగా వాళ్ళకి వెళ్ళాను. ఓకే. అలా మురళీమోహన్ గారు నాకు చాలా దగ్గర మనిషి అనమాట. హీ లవ్స్ మీ అలాట్. నా వాయిస్ అంటే ఆయనకి చాలా ఇష్టం. సో మర్నాడు పొద్దున అందరం ఒకే హోటల్లో ఉన్నాం. మర్నాడు పొద్దున మళ్ళీ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాం, చార్టెడ్ ఫ్లైట్లో వెనక్కి వచ్చేస్తున్నాం. అందరికీ ఒకటే న్యూస్ పేపర్ వస్తుంది. పేజ్ 3 ఓపెన్ చేస్తే ఆ ముందు రోజు ఈవెంట్ గురించి 3 ఫోటోలు ఉన్నాయి. అందులో నాది ఇంత పెద్ద ఫోటో ఉంది, ఇంకొక ఫోటోలో నాది హర్షవర్ధన్ రానేది ఉంది, ఇంకొకటి ఏదో ఒక ఫోటో ఉంది. మర్నాడు పొద్దున భరణి గారు నేను బాబాయ్ అని పిలుస్తాను. ఎరా మేమేం చేయలేదంటరా, నువ్వు ఒక్కడేనా రా చేసింది అని అడుగుతున్నారు అనమాట. సో రికగ్నిషన్ అండ్ మన మీద ఒక నమ్మకం, అంటే ఇండస్ట్రీలో మనం ఉన్నామన్న ఒక ఫీలింగ్ ఇవ్వటాలు, అలాంటి వాటి వల్ల జరుగుతూ ఉండేది. మీరు ఎలక్షన్ టైంలో జేపీ గారికి సపోర్ట్ చేశారు, ప్రచారం చేశారని విన్నాను నేను, కరెక్టేనా? అది ఎలా పాలిటిక్స్లో కూడా ఇంట్రెస్టా మీకు? పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ అని కాదు, అంటే 2009లో నన్ను, అంటే నా పోస్టులు చూసో లేకపోతే ఎక్కడో భావజాలం కలిసో వల్లి కీరవాణి గారు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు చాలా, అంటే రాజమౌళి గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా లోక్ సత్తాకి జేపీ గారికి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తుంది. అంతకుముందు అంటే లోక్ సత్తా మూవ్మెంట్ ఉన్నప్పుడు నాగార్జున గారు, అమల గారు సపోర్ట్ చేసేవారు. అయితే 2009 ఎలక్షన్స్ టైంలో నాకు 2 ప్రపోజల్స్ అనమాట. ఒకటి, మురళీమోహన్ గారు బాగా నాకు క్లోజ్ అని చెప్పా కదా ఈ ప్రోగ్రామ్ వల్ల, ఆయన కూడా నా వాయిస్ అంటే ఇష్టం అని చెప్పా కదా. సో నేను ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినందుకు, అంటే అప్పుడే స్టూడెంట్స్ తోటి బాగా కనెక్ట్ ఉండేది కదా నేను, అంటే చాలా కాలేజెస్కి నేను వాళ్ళ యాన్యువల్ డేస్కి వెళ్ళి లెక్చర్స్ ఇవ్వటాలు, ఇన్స్పైరింగ్ టాక్స్ ఇలాంటివి ఏవో చేయటాలు చేస్తూ ఉండేవాడిని అనమాట. ఓకే. అంటే ఊరికి డైలాగ్ చెప్పి వదిలేయటాలు కాకుండా వాళ్ళకి ఉపయోగపడేట్టు ఏదో మాట్లాడి వచ్చేవాడిని. సో ఈయన మురళీమోహన్ గారు ఏమన్నారంటే, ఒక ఆడియో సీడీ ఒకటి చేద్దామమ్మా, అంటే ఎన్టీఆర్ వాజ్ క్యాంపెయినింగ్ ఫర్ దెమ్ యాక్టివ్గా. సో ఒక ఆడియో సీడీ చేద్దాం నీ వాయిస్ తోటి. సో అది మొత్తం కాలేజెస్ లేదా అంటే ఫ్రెష్ వాటర్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం అన్నారు. సంహౌ ఆ టైంలో జరగలేదు, టైం సరిపోలేదు, ఏదో అయిందన్నమాట. ప్యారలల్గా వల్లి కీరవాణి గారు నాకు ఫోన్ చేసి, నువ్వు అంటే ఎక్కడో కనెక్ట్ అవుతున్నావు అని చెప్పారమ్మా మా వాళ్ళు, నువ్వు క్యాంపెయినింగ్కి వస్తావా అని అడిగారు. ఓకే. నేను ఆవిడతో చెప్పింది ఓపెన్గా ఈరోజు చెప్తున్నా, నాకు సారీ అండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది క్యాంపెయినింగ్ చేయాలని, సపోర్ట్ చేయాలని ఉంది, కానీ నాకు ఓపెన్గా నేను లోక్సత్తాకి సపోర్ట్ చేస్తే నాకు టీడీపీ కాంగ్రెస్ నుంచి ప్రొడ్యూసర్స్ రారేమో అని నాకు భయంగా ఉందండి, నేను అందుకు ఏమనుకోకండి అని చెప్పాను. నా భయం అలా ఉండేది. ఓకే. ఆ తర్వాత ఐ హ్యాడ్ మై రిగ్రెట్స్. నేను అనుకుని, అంటే ఏ భావజాలానికైతే నేను ఇన్స్పైర్ అయ్యానో జేపీ గారు, అంటే
నాకు రాజకీయ నాయకుల్లో అతను చాలా గొప్ప వ్యక్తి, అవును. వాల్యూస్ ఉన్న మనిషి, థాట్స్ ఉన్న మనిషి, ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఆయన. ఓకే, ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఒక గొప్ప వ్యక్తికి క్యాంపెయినింగ్ అడిగితే నేను వెళ్ళలేకపోయానంటే వాట్ ఏమై, నేను దేనికోసం బతుకుతున్నట్టు? చాలా నీచంగా అనిపించింది నాకు, నా మీద నాకు బలం లేదండి, ఏం చేస్తా. అంటే ఉన్న కారణం కూడా ఓపెన్గా ఆవిడకే చెప్పాను నేను, ఇంకో కారణం కూడా చెప్పలేదు. తర్వాత 2014 ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో, ఎలక్షన్స్కి ఒక 3-4 నెలల క్రితం నేను జేపీ గారిని కలిసా, ఎక్కడో అనుకోకుండా నేను పెడుతున్న పోస్టుల వల్ల ఒకసారి జేపీ గారి దగ్గరికి వెళ్దాం అన్నయ్య అని ఎవరో ఫేస్బుక్లో అడగటం, సరే అని నేను జేపీ గారిని కలిశాను. కలిసిన తర్వాత వీ హ్యాడ్ వెరీ హెల్తీ కాన్వర్జేషన్. మీలాంటి వాళ్ళే కదా రావాలి, ఎన్నాళ్ళు మేము పోరాడతాం అని ఆయన స్టైల్లో ఆయన చెప్తూ ఉన్నారు. సరేనండి, ఎనీ టైం మీరు చెప్పండి, నేను ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ లోక్సత్తా అండి అన్న. నేను ఇంతటి వాడిని అండి నిజంగా, అంటే సినిమాల్లోనే నేను కనబడకపోతూ ఉంటే పీపుల్ నో మీ. కాకపోతే హ్యాపీ డేస్ వాజ్ సచ్ అన్ ఇంపాక్ట్. నేను ఇంకో 10 సంవత్సరాలు కూడా హ్యాపీ డేస్ వంశీ అంటే మీరు గుర్తుపడతారు, ఫోటో పక్కన పెట్టుకుంటే. కానీ ఆయన ఆ మాట అన్నారు, నేను బయటకు వచ్చేసాను. ఒక 2 hour డిస్కషన్ ఏదో జరిగింది ఆయనతో. సడన్గా నేను ఎప్పుడో జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటే నాకు ఫోన్ వచ్చింది, అన్నయ్య క్యాంపెయినింగ్కి మీరు ఏమైనా రాగలుగుతారేమో అని జేపీ గారు అడగమన్నారు అని. అదేంటి, ఎవరెవరిని అడగమన్నారు అన్నా నేను. అన్నయ్య మిమ్మల్ని ఒక్కరినే అడగమన్నారు అన్నారు. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే లోక్సత్తాకి చాలామంది సపోర్ట్ చేసినా బయటకు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి. ప్రాబబ్లీ నేను 2009కి ఎందుకైతే నేను వెళ్ళలేకపోయానో అదే కారణం ఇప్పటికీ ఉందేమో. ఈసారి నేను జస్ట్ భయపడలేదు అంతే, ఏదైతే అయింది. ఈ 5 సంవత్సరాల్లో నాకు ఎవరు టీడీపీ కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రొడ్యూసర్లు ఏం పెద్దగా రాలేదు కదా, ఇంక దేనికి భయపడాలి నేను? అందుకు సరే చేస్తానన్న. సో అలా హైదరాబాద్లో అప్పటికి అయిపోతుంది. మనకి ఎలక్షన్స్ ఏంటంటే 30వ తారీఖు ఇక్కడ ఎలక్షన్స్ అయ్యాయి, ఒక వారం రోజుల్లో ఆంధ్ర వైపు ఎలక్షన్స్ అయ్యాయి. అంటే తెలంగాణ వైపు 30th, ఒక 1 week గ్యాప్లో అక్కడ. సో ఇక్కడ ఓన్లీ కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీలో నేను ప్రమోషన్కి వెళ్ళాను క్యాంపెయినింగ్కి. అక్కడ ముందు వైజాగ్ ఒకరోజు, కాకినాడ ఒకరోజు, విజయవాడ ఒకరోజు క్యాంపెయినింగ్ చేశాను. ఓకే, ఎక్కడ గెలవలేదు లోక్సత్తా. ఇప్పుడు అసలు ఎలక్షన్స్ నుంచే తప్పుకుంటున్నాను కూడా ప్రకటన ఇచ్చారు. కానీ నాకు దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. కాకినాడలో పర్టికులర్గా చెప్తున్నా, వైజాగ్ అండ్ కాకినాడలో అయితే, కాకినాడలో వర్షం పడుతూ ఉన్నప్పుడు జేపీ గారు ఎక్కడెక్కడైతే మాట్లాడారో ఒక 4 రోజుల ముందు ఆయన వెళ్ళారు. ఆయన థాట్ ప్రాసెస్ ఏంటంటే, వంశీ గారు నేను వెళ్ళిన దగ్గరే మీరు కూడా వెళ్తే ఉపయోగం ఉండదు, ఒకే రోజు వెళ్తే. నేను వెళ్ళినప్పుడు ఎలాగో క్రౌడ్ పులింగ్ ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు కూడా ఇంకొంత క్రౌడ్ పులింగ్ ఉంటుంది, సో అది మనకు ఉపయోగపడుతుంది అన్నారు. ఇట్ మేడ్ సెన్స్ టు మీ. సో ఆయన వెళ్ళిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఎక్కడ నేను వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకుని మాట్లాడిన తర్వాత ఎవరైతే క్యాంపెయినర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఎనర్జీ వచ్చింది. ఓకే, నేను ఉన్నదన్నట్టు చెప్తున్నా, ఎనర్జీ వచ్చి, అన్నయ్య కాకినాడ ఎక్కడెక్కడైతే జేపీ గారు పర్యటించారు, కాకినాడలో ఎక్కడెక్కడైతే పర్యటించారో ఆ ప్రతి కూడల దగ్గరికి వెళ్దాం అన్నారు. ఆ సెంట్రల్ దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం. వర్షం పడుతూ ఉన్నప్పుడు కూడా కాకినాడ ప్రజలు నేను మాట్లాడుతున్నది విన్నారండి. దట్ వాజ్ అమేజింగ్. వైజాగ్లో కూడా ద రెస్పాన్స్ వాజ్ టెర్రిఫిక్ అనమాట. వచ్చిందా, న్యూస్లో వచ్చిందా ఇవి? ఇట్స్ ఆల్ ఇన్ ద న్యూస్. నేను అంటే ఏం చేసినా మొహమాట పడనక్కర్లేదు అని అనుకుంటా. నేను అంటే క్యాంపెయినింగ్ చేసి నేను మళ్ళీ నా FB పోస్ట్లో నేను అది పెట్టుకోలేకపోతే ఇంకెందుకు? నేను ఇంకేం క్యాంపెయినింగ్ చేస్తున్నాడు, చుప్ప క్యాంపెయినింగ్ ఎందుకండి చేయటం? సో ఓపెన్గానే ఐ సపోర్ట్ హిమ్. అండ్ ఇప్పటికీ నేను అదే అంటే నాకు అంత వెయిట్ ఎందుకు ఇస్తారో కూడా నాకు తెలియదు జేపీ గారు. నేను ఆయన కలిసి ఒక మన GHMC ఎలక్షన్స్కి కూడా క్యాంపెయినింగ్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నేను ముందు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత జేపీ గారు చాలాసేపు వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఏదో ఉంది. నేను మాట్లాడినప్పుడు ఏదైతే మాట్లాడానో ఆ కంటెంట్ నుంచి వారు తీసుకుని ఇప్పుడు ఇందాక వంశీ గారు అన్నట్టు అంటూ ఉంటారు. నాకు తల తీసినట్టు ఉంటుంది. అంటే మీరు నన్ను అంత గౌరవం నాకెందుకు ఇస్తున్నారు, నాకే ఎంబ్రాసింగ్గా ఉంది అంటే, లేదు 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 అంటే ఆయన తరహా అయింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఇప్పుడు లోక్సత్తా ఇంటర్నల్ పార్టీ మీటింగ్ ఏదో జరిగినప్పుడు కూడా మన వంశీ గారు మాట్లాడినట్టు అంటూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. నా పుట్టినరోజుకి ఆయన స్పెసిఫిక్గా పని కట్టుకుని నాకు ఫోన్ చేసి విష్ చేయటాలు నాకే ఆశ్చర్యంగా ఉంటాయి ఇవన్నీ. కానీ ప్రాబ్లీ అంటే అది ఆయన విజ్ఞత అయి ఉంటుంది, మనకి సపోర్ట్ చేస్తున్న వాడిని నిజంగానే మనం గుర్తుపెట్టుకోవాలి అని. తర్వాత మొన్న కూడా రాజకీయాల నుంచి అంటే పోటీ చేయటం నుంచి తప్పుకుంటున్నామని లోక్సత్తా న్యూస్లో ఉంది. సో అప్పుడు కూడా మర్నాడు పొద్దున్న నేను సెంట్ హిమ్ మెసేజ్ సేయింగ్, మీరు అంటే ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నది ఖచ్చితంగా కాదని అనుకుంటున్నాను, వాట్ ఎవర్ యూ డూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ అండి అని నేను మెసేజ్ పెట్టాను. ఓకే, ఇంకా ఫైనల్ క్వశ్చన్,
ఈ అందరినీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, ఇప్పటి వరకు ఇంత ట్రావెల్లో ఓకే చాలా వరకు కవర్ అయింది, బట్ బాధాకరమైన ఇప్పటి వరకు మీరు బాధపడ్డ క్షణాలు కానీ ప్రొఫెషనల్గా ఆర్ పర్సనల్గా ఆనందమైన క్షణాలు రెండు, ప్రొఫెషనల్ కావచ్చు పర్సనల్ కావచ్చు, బాధపడ్డ క్షణాలు. బాధపడటం అంటేనండి, ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ ఉంటేనే గుర్తిస్తుందండి, అది నిజం. మనం ఎంత మనం ధైర్యం చెప్పుకుంటూ ఉన్నా సరే ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటేనే గుర్తిస్తుంది. ఆ గుర్తింపు తెచ్చుకునే లోపు ఎటువంటి అనుభవాలు ఎదురైనా సరే స్థితప్రజ్ఞత అంటారు కదా, అది పెద్ద పదం ఏమో నాకు తెలియదు, కానీ క్లోజ్ టు ఇట్ ఉండాలండి. అన్నిటినీ ఒకే రకంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను తీసుకుంటున్నాను, తీసుకోలేకపోతే బతకలేము. అదొక అలవాటు అయ్యాక వస్తుంది, హ్యూమిలేట్ అయిపోతాం. లేకపోతే అదొక అలవాటు అయ్యాక అది వస్తుంది స్థితప్రజ్ఞత అనేది. అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను గోదావరి ఆడియో రిలీజ్కి జరిగిన ఒక ఇన్సిడెంట్, అప్పటికి నేను ఏమీ కాదు, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను కుంగిపోతే ఒక దారి, కానీ నేను ఎప్పటికన్నా నేను ఎదుగుతాను అని నేను పాజిటివ్గా దాన్ని నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనకి మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పేరెంట్ సినిమాలో విశ్వనాథ్ గారు యాక్ట్ చేశారండి, యాజ్ హిమ్సెల్ఫ్, యాజ్ డైరెక్టర్ విశ్వనాథ్గా ఆయన యాక్ట్ చేశారు. ఓకే, డబ్బింగ్ చెప్పించేటప్పుడు నాకు ఫైనాన్షియల్గా ఎంత టైట్గా ఉందంటే, ఈ విషయం సరే ఈరోజు చెప్తాను నేను. ఆయన ఎర్రమంజిల్లో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంటున్నారండి విశ్వనాథ్ గారు. నా దగ్గర అప్పుడు అంటే మారుతి కార్ మాత్రమే ఉండేది, మా నాన్నగారి మారుతి 800 మాత్రమే ఉంది. అప్పుడు డబ్బింగ్ థియేటర్కి తీసుకెళ్ళాలి శ్రీనగర్ కాలనీలో. చిన్న బిట్టే, అంటే ఒకటే సీను, ఆయన టపటప చెప్పేస్తారని తెలుసు, కానీ నేను మారుతిలో తీసుకెళ్ళలేను ఆయన్ని. మన ప్రొడక్షన్ వెహికల్ బుక్ చేస్తే కనీసం ఇన్నోవాకు 1350, 1400 అవుతుంది. ఇంకా డ్రైవర్ బత్తాలు ఇవి కలుపుకుంటే మొత్తం మీద 2000 అవుతాయి ఒక రోజుకి, డీజిల్ ఖర్చులు కలుపుకుంటే. ఆయన నేను డబ్బింగ్కి తీసుకెళ్ళాలంటే నేను 2000 ఖర్చు పెట్టాలి. నాకు అది కూడా భారంగా ఉంది ఆ రోజు. అదే నేను 2 hour కాల్ ట్యాక్సీ ఒకటి బుక్ చేసి 2 గంటలకి ఆయన ఇంటికి రమ్మని, నేను మారుతి 800లో నేను ఇంటికి వెళ్ళి బయట నా కారు పెట్టేసి ఆయన కారులో ఆయన ఎక్కించుకుని ఎక్కడ నిమిషం లేట్ అవ్వకుండా డైరెక్టర్ అక్కడ రెడీగా, నేను రవిబాయ్ ఉండండి మీరు అని చెప్పి స్క్రిప్ట్ రెడీగా పెట్టుకుని సీన్లు రెడీగా ఓపెన్ చేసి పెట్టుకుని ఆయన చేత డబ్బింగ్ చెప్పించుకుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి 2 గంటల్లో ఆయన దింపేసి 500 రూపాయలు క్యాబ్కి ఇచ్చేసాను. ఓకే, చాలా కష్టమైన విషయాలండి. అంటే ఇది ఆనందమా బాధ అంటే నేను చెప్పలేను, కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. నేను రేపు పొద్దున ఏ స్థాయికి వెళ్ళినా సరే ఒక రోజు నువ్వు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి అని నాకు నేను గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఇవి. కుమ్ములు రాకూడదండి ఎప్పుడు, ఎంత పెద్దవాడు అయినా సరే రేపు పొద్దున్న ఇవి రాకూడదు. ఇవి వస్తే మళ్ళీ అలా కిందకి వెళ్ళిపోతాను నేను. అలాగే హ్యాపీ మూమెంట్స్ తెలియదండి నాకంటే. నా హ్యాపీనెస్ ఎప్పుడు కూడా అంటే సినిమాతోటి లింక్ అయి ఉంటుంది కాబట్టి సినిమాల్లో ఇంకేదో సాధించాలన్న పిచ్చ కసి కోరికలు ఉన్నాయి కదా, అవి జరిగినప్పుడు వాటిని హ్యాపీ మూమెంట్స్ అనుకుంటానేమో. అప్పటిదాకా ఎవ్రీథింగ్ ఈజ్ అ జర్నీ ఫర్ మీ. ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలనుకున్న విషయాలనే? ఎనీథింగ్? తెలియదండి, అంటే ఈ గ్యాప్ మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు రాకూడదని కోరుకుంటున్నాను. నేను రాదేమో అని ఆశిస్తున్నా. ఇంకొకటి విషయం తెలుసు లేదంటే లేట్గా సక్సెస్ వచ్చిన ఆ సక్సెస్ ఎక్కువ టైం నిలబడుద్దన్న విషయం నమ్ముతారా? అవునా, అంటే నేను కొన్ని విషయాల్లో అంటే విక్రమ్ లాంటి వాళ్ళు గొప్ప యాక్టర్స్ ఉన్నారు మనకి, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అలానే అనిపిస్తుంది. అంటే చిన్న వయసులో సక్సెస్ వచ్చిన ఎవరు కూడా లాంగ్ టైంలో సస్టైన్ అవ్వడం కష్టం అని కూడా వింటూ ఉంటాను నేను. హృతిక్ రోషన్కి ఆ ట్రెమెండస్ సక్సెస్ వచ్చిన తర్వాత, కహోనా ప్యార్ హై తర్వాత మళ్ళీ ఆయన తిరిగి ఒక సక్సెస్ చూడడానికి చాలా టైం పట్టిందండి. అండ్ ఎవరికి లేవండి ఫెయిల్యూర్స్. నాది ఫెయిల్యూర్ కూడా కాదు. పేరెంట్ సినిమా రిలీజ్ అయ్యి అది ఒక నీచమైన సినిమా అని ఎవడన్నా అంటే అయ్యో నేను ఫెయిల్ అయ్యాను ఒక ప్రొడ్యూసర్ గాను యాక్టర్ గాను అనుకోవడానికి, అది గ్యాప్. ఏమండి, నేను నా చిన్నప్పుడు నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు 1 సంవత్సరం పాటు మేకప్ వేసుకోలేదు అన్నది పెద్ద న్యూస్. ఆ తర్వాత హిట్లర్, మాస్టర్ సినిమాలు చేశారు. అంతకుముందు 1 సంవత్సరం పాటు మేకప్ వేసుకోలేదు మహాని చిరంజీవి గారు అంటే పెద్ద న్యూస్ అది. అంజీ సినిమా 6 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది అని మనకి తెలుసు. నేను ఎంత ఉండండి, నా సినిమా ఆగటం ఏమంత పెద్ద విషయం. తీసిన సినిమా షూటింగ్ ఏమీ ఆగిపోలేదు. అండ్ ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నానంటే ఈ రోజున సినిమా రిలీజ్ అయిన ఏ రోజైనా సరే అది పాత సినిమా అన్న ఫీలింగ్ మీకు ఉండదు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దట్ ఫిల్మ్.
ఓకే, ఆ సినిమా అంత బాగా నచ్చి దిల్ రాజు గారు కూడా తీసుకుందాం అనేది ఆ టాక్స్ నడిచే అన్నారు కదా దిల్ రాజు గారు. మరి దిల్ రాజు గారు ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరే కదా, మరి ఎందుకు ఒక కండిషన్లో తీసుకోలేదు ఆయన? వీళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు. ఓకే, ప్రాబబ్లీ ఒక మనిషి ఆల్రెడీ తీసుకుంటానన్న సినిమాని నేను మళ్ళీ టచ్ చేయడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఓకే, ఇంకొకటి ఆ సినిమా మీద నేను అంటే నా బ్రాండ్ వెయ్యాలి అంటే దాని మీద నేను చాలా ఎఫర్ట్ పెట్టాలి అన్న విషయం కూడా నాకు చెప్పారు ఆయన. ఆ టైం నాకు లేదు వంశీ అని ఒక టైంలో చెప్పారు. సో ఒకసారి ఆ మాట చెప్పిన తర్వాత నేను ఏ రకంగానూ ఫోర్స్ చేసే పరిస్థితి నాది కాదు. ఓకే, నాకు మంచి పరిచయం దిల్ రాజు గారితో, నాకు నా డైరెక్టర్లకి రవి భాయ్ కానీ లేకపోతే మా సర్కిల్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా పరిచయాలు. కానీ తమ్ముడే ప్యాకెట్ అంటాం కదా, అలా ఏ సినిమాకి ఆ సినిమానే. ఏమో ఏం తెలుసు, రేపు పొద్దున్న దిల్ రాజు గారే ఓ సినిమా ఇస్తారేమో నాకు, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఎనీవే, ఈ లేట్గా వచ్చిన సక్సెస్ చాలా ఎక్కువ కాలం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లే అవుపిస్తున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.